గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో మనం డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే టాపిక్ గురించి చెప్పుకున్నాం. దిస్ ఈజ్ అసలు మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే యూనిట్ 1 వచ్చేసి కాంప్లెక్స్ ఫంక్షన్స్. దీంట్లో ఫస్ట్ మనం కంటిన్యూస్ ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం, కాంప్లెక్స్ నెంబర్స్ గురించి, కాంప్లెక్స్ ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం. నిన్నటి క్లాస్లో అయితే మనం డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ గురించి మనం చెప్పుకున్నాం. సో డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటో వన్స్ అగైన్ ఒకసారి రిపీట్ చేస్తాను. Let W is equal to f of z be a given function defined for all z in a neighborhood of z naught. So if limit delta z tends to 0, f of z naught plus delta z minus f of z naught by delta z exist. So ఇలా ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమంటామంటే f dash of z తోటి డినోట్ చేస్తాం. f dash of z తోటి డినోట్ చేస్తాము. సో దీన్నే మనం ఏమంటామంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటాం. దీన్నే మనం డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ నాట్ అని అంటాం. ఓకే, ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ ఎగ్జిస్ట్, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ ఎగ్జిస్ట్ ఏమవుతుంది? ఈజ్ కాల్డ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. ఈజ్ కాల్డ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. ఓకే మా. If f is differentiable at each point of a set, then we say that differentiable on the total set. ఒక పాయింట్ దగ్గర అది డిఫరెన్షియబుల్ అయితే టోటల్ దగ్గర డిఫరెన్షియబుల్ అని మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ దీని మీద మనం ఏం చేసామంటే ప్రాబ్లం కూడా చెప్పుకున్నాం నిన్న. z³ - 2z ఎట్ ద పాయింట్ వేర్ అని చెప్పేసి ఈ ప్రాబ్లం చెప్పుకున్నాము. సో డెరివేటివ్ ఎలా చెప్పుకున్నాం మనం? ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా వేసాము, దానికి లిమిట్ అప్లై చేసాము, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసాము, 0/0 ఆర్ ఇండిపెండెంట్ ఫామ్ వచ్చింది. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసాము. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే మనకు సో 3z² - z వచ్చింది. సో మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, 1 దగ్గర కనుక్కోమన్నారు కాబట్టి జెడ్ నాట్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి సో ప్రాబ్లం చేసాము డెరివేటివ్ మీద. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా చేసాము. ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియల్ ఎట్ ఏ పాయింట్ దెన్ ఇట్ ఈజ్ కంటిన్యూస్ దేర్. అంటే ఒక ఫంక్షన్ అనేది ఏదైనా పాయింట్ దగ్గర కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అవుతే అదే పాయింట్ దగ్గర కంటిన్యూస్ కూడా అవుతుంది అనేది దీని థీరం కింద కూడా మనం యూజ్ చేసుకుంటాం. అంటే మధ్యలో ఎక్కడైనా యూజ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ స్టేట్మెంట్ అవసరమైతే ఈ స్టేట్మెంట్ని మనం వాడుకుంటాం. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియల్ ఎట్ ఏ పాయింట్ దెన్ ఇట్ ఈజ్ కంటిన్యూస్ దేర్. అక్కడ అది కంటిన్యూస్ అవుతుందని చెప్తాం. ఓకే, దీని మీద కూడా ఒక ప్రాబ్లం చెప్పాం మనం. చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్కి మనము ఇలా డెఫినేషన్ రాసాము. ఆ తర్వాత లిమిట్ తీసుకొని ప్రూవ్ చేసాం. హెన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ జెడ్ నాట్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. ఓకే, ఈరోజు ఇవన్నీ ఏంటంటే ఇంతవరకు చెప్పినవన్నీ నిన్నటి వరకు మనము చెప్పుకున్నవి. వాట్ అబౌట్ కాంప్లెక్స్ వాల్యూస్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, వీటన్నిటి గురించి చెప్పుకున్నాము. వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం. సో టుడే we discuss about analytic functions. So let a function f of z be derivable at every point z in an epsilon neighborhood of z naught. అంటే ఇక్కడ f of z అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాము, that is derivable at every point z in an epsilon neighborhood of z naught యొక్క నైబర్హుడ్ లోని ప్రతి పాయింట్ z దగ్గర f of z అనేది derivable అవుతే that is f dash of z exist for all z such that ఎలా ఉండాలంటే modulus of z minus z naught is less than epsilon, where epsilon is greater than 0. Epsilon is a small and positive integer, very small positive integer. అప్పుడు మనం ఏం చెప్తామంటే f of z is said to be analytic at z naught అని చెప్తాం. అంటే ఒక పాయింట్ z నాట్ ఉంటే దాని నైబర్హుడ్ పాయింట్స్ అన్నింటి దగ్గర f ఆఫ్ z అనేది డిరైవబుల్ అవుతే సో దట్ ఈస్ అనలిటిక్ ఫంక్షన్ అని అంటాం. ఇప్పుడు దీంట్లోనే సమ్ పాయింట్స్ చూద్దాం, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్
ఎట్ జెడ్ నాట్. ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ జెడ్ నాట్ దగ్గర అనలిటిక్ ఫంక్షన్ అయితే ఫస్ట్ వన్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ ఎగ్జిస్ట్. ఇది అనలిటిక్ ఫంక్షన్ అయింది అంటే దాని డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని మీనింగ్ ఎట్ జెడ్ నాట్. దాని ఫంక్షన్ ఏమవుతుంది, దాని డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందని దానికి మీనింగ్ అనమాట. ఓకేమా. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్స్ ఎట్ ఎవ్రీ పాయింట్ జెడ్ ఇన్ నైబర్హుడ్ ఆఫ్ జెడ్ నాట్. అంటే అర్థం ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే అది ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ఆల్సో ఎట్ ఎవ్రీ పాయింట్ జెడ్ ఇన్ నైబర్హుడ్ ఆఫ్ జెడ్ నాట్. అంటే జెడ్ నాట్ యొక్క నైబర్హుడ్లో ఉన్న ప్రతి జెడ్ అనే పాయింట్ దగ్గర కూడా ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని మీనింగ్. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. సో ఫస్ట్ అనలిటిక్ ఫంక్షన్స్. అనలిటిక్ ఫంక్షన్స్ మీద మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం. అనలిటిక్ ఫంక్షన్స్ యూజ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం. సో అందుకని మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఒక ఫంక్షన్ అనలిటిక్ ఫంక్షన్ అని చెప్పాము అంటే దానికి సపోజ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకుందాం, ఫంక్షన్ ఈజ్ అనలిటిక్. అది అనలిటిక్ ఫంక్షన్ అని చెప్పామంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే దాని డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎట్ ద పాయింట్ జెడ్ నాట్. ఎట్ ద పాయింట్ జెడ్ నాట్. ఓకే, అర్థమవుతుంది. ఎట్ ద పాయింట్ జెడ్ నాట్. ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ ఎట్ జెడ్ నాట్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ ఎట్ ఎవ్రీ పాయింట్ జెడ్ ఇన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ జెడ్ నాట్. అది ఎగ్జిస్ట్ అవడమే కాకుండా ఈ జెడ్ నాట్ అనే ఏదైతే ఒక పాయింట్ ఉందో ఆ పాయింట్ యొక్క నైబర్హుడ్ పాయింట్స్ ఎవ్రీ పాయింట్ ఇన్ నైబర్హుడ్ ఆఫ్ జెడ్ నాట్. జెడ్ నాట్ నైబర్హుడ్ పాయింట్స్లో కూడా ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ అవుతుంది. సో ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈజ్ అనలిటిక్ ఫంక్షన్. సో సమ్ మోర్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్. ఇవన్నీ మీకు బాగా అర్థమైపోతే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. అంటే డెఫినేషన్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒక ప్రాబ్లం ఇచ్చి ఇది అనలిటిక్ ఫంక్షనా కాదా చెప్పమంటారు. సో అప్పుడు మనం డెరివేటివ్స్ చేసి అది అనలిటిక్ ఫంక్షనా కాదా అనేది మనము డిసైడ్ చేసి చెప్తాం. సో అండ్ ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఇది డిరైవబుల్ అవుతుందా లేదా అని చెప్తారు. సో అప్పుడు కూడా మనం డిరైవబుల్ డెఫినేషన్ తీసుకొని డిరైవబుల్ అవుతుందా కాదా అనేది మనం చెప్తాం. ఓకే, అలానే ఒక ఫంక్షన్ ఇచ్చి ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందా కాదా, సో దాని మీద కూడా మనం ప్రాబ్లమ్స్ చేసాం. అందుకే మీకు నేను ఒక్కొక్క డెఫినేషన్ చెప్పి ఆ డెఫినేషన్ మీద యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. ఇప్పుడు సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, లెట్ డి బి ద డొమైన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ డొమైన్ వచ్చేసి డి అట. లెట్ డి బి ద డొమైన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఎట్ ఎవ్రీ జెడ్ బిలాంగ్స్ టు డి. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ ఫంక్షన్ అవుతుందంట ఎట్ ఎవ్రీ జెడ్ బిలాంగ్స్ టు డి. అంటే డిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ అని అర్థం, ప్రతి పాయింట్. దట్ మీన్స్ ప్రతి పాయింట్, ఆ పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ అయితే ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఎట్ ఎవ్రీ జెడ్ బిలాంగ్స్ టు డి. ఓకే, అయితే ఆ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ సెడ్ టు బి అనలిటిక్ ఇన్ ద డొమైన్ డి. అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఆ డొమైన్ డిలో అనలిటిక్ ఫంక్షన్ అవుతుందని చెప్తారు. ఓకే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఎట్ ఎవ్రీ జెడ్ బిలాంగ్స్ టు డి. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ అయితే వేర్ జెడ్ బిలాంగ్స్ టు డి అయితే ఎఫ్ ఆఫ్ జెడ్ ఏం చెప్తామంటే ఈ సెడ్ టు బి అనలిటిక్ ఇన్ ద డొమైన్ డి. సో ఆ డొమైన్ డిలో ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ అవుతుందని చెప్తాం. అండ్ నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఎట్ ఎవ్రీ పాయింట్ జెడ్ ఆన్ ద కాంప్లెక్స్ ప్లేన్. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇందాకేమో అనలిటిక్ అని చెప్పాము, జెడ్ బిలాంగ్స్ టు డి. మ్యూట్ చేసుకోవాలమ్మా అందరూ. ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఎట్ ఎవ్రీ పాయింట్ జెడ్ ఆన్ ద కాంప్లెక్స్ ప్లేన్. కాంప్లెక్స్ ప్లేన్లోని ప్రతి పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ అనలిటిక్ ఫంక్షన్ అయితే దెన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ సెడ్ టు బి యాన్ ఎంటైర్ ఫంక్షన్ ద్వారా ఇంటిగ్రల్ ఫంక్షన్. సో ఇదేమో డొమైన్, కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క డొమైన్. ఇదేమో కాంప్లెక్స్ ప్లేన్ మీద
ఉండే జెడ్ అనే ప్రతి పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ అయితే దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ సెడ్ టు బి అన్ ఎంటైర్ ఫంక్షన్ ఆర్ ఇంటిగ్రల్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. అర్థమవుతుందా? కాంప్లెక్స్ ప్లేన్లో ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఎనలిటిక్ ఫంక్షన్ ఎట్ ఎవ్రీ పాయింట్. ఒక కాంప్లెక్స్ ప్లేన్లోని ప్రతి పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ ఎనలిటిక్ ఫంక్షన్ అయితే దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ సెడ్ టు బి అన్ ఎంటైర్ ఫంక్షన్ ఆర్ ఇంటిగ్రల్ ఫంక్షన్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ ఫంక్షన్. Okay. Next, if f dash of z naught does not exist, then z is equal to z naught is called a singular point of f of z. And f dash of z naught does not exist. సో అంటే అర్థం మీనింగ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ జెడ్ నాట్ అనే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వకపోతే దట్ పాయింట్ జెడ్ నాట్ ఈస్ కాల్డ్ ఏ సింగులర్ పాయింట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. దట్ పాయింట్ ఏంటి? ఆ పాయింట్ ఏంటి? జెడ్ నాట్. ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు? ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్ ఈస్ కాల్డ్ ఏ సింగులర్ పాయింట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. అంటే జెడ్ నాట్ అనే పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే దట్ పాయింట్ జెడ్ నాట్ ఈస్ కాల్డ్ ద సింగులర్ పాయింట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ జెడ్ నాట్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఒక కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్ అంటే ఒక ఫంక్షన్కి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ జెడ్ నాట్. అంటే జెడ్ నాట్ చుట్టూ ఉన్న నైబర్హుడ్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది. బట్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ అండ్ పర్టికులర్ జెడ్ నాట్ అనే పాయింట్ దగ్గర మాత్రం నాట్ ఎగ్జిస్ట్. Then z naught is said to be an isolated singular point of f of z. So అలా ఉన్నప్పుడు that point z naught is said to be an isolated singular point of f of z. సో అర్థమవుతుందా ఇక్కడ డెఫినేషన్? మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మిగిలిన చోట ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, అక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ అనే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వకపోతే దెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్ ఈస్ కాల్డ్ సింగులర్ పాయింట్. నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నామంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్ అయింది డెరివేటివ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ జెడ్ నాట్ నైబర్హుడ్లోని ప్రతి పాయింట్ దగ్గర ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయింది, డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది. బట్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నైబర్హుడ్ పాయింట్స్ దగ్గర ఎగ్జిస్ట్ అయింది, దట్ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వాల. ఏదైతే మనం జెడ్ నాట్ అని పర్టికులర్గా ఒక పాయింట్ తీసుకుంటున్నామో ఆ పాయింట్ నైబర్హుడ్లో ఎగ్జిస్ట్ అయిందట, ఆ పాయింట్ దగ్గర మాత్రం ఎగ్జిస్ట్ అవ్వాల. సో ఆ పాయింట్ దగ్గర మనకు ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి దెన్ జెడ్ నాట్ ఈస్ సెడ్ టు బి అండ్ ఐసోలేటెడ్ సింగులర్ పాయింట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. సో అప్పుడు ఆ పాయింట్ని మనం ఏం చెప్తామంటే ఐసోలేటెడ్ సింగులర్ పాయింట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అని మనం చెప్తాం. ఓకే, దిస్ ఈస్ ద సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్. దీని మీద ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ చేస్తాం. కాచి-రేమాన్ ఈక్వేషన్స్, వీటిని సిఆర్ ఈక్వేషన్స్ అంటారు. కాచి-రేమాన్ ఈక్వేషన్స్, ఓకే, కాచి-రేమాన్ అని కూడా అంటారు ఈక్వేషన్స్. సో థీరం ఏం చెప్తారంటే ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్ ఫర్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు u of x comma y plus I into v of x comma y to exist for all values of z in domain R or so చూడండి ఒక ఫంక్షన్ ఉంది. The necessary and sufficient conditions for the derivatives of the function ఏంటి? f of z is equal to w.
వీ నో దట్, అది ఆల్రెడీ మనకు తెలుసు. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం యూ ప్లస్ ఐబి అని రాస్తాం, యూ ప్లస్ ఐబి అని రాస్తాం. అంటే యూ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండ్ ఆల్సో బి ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. హియర్ యూ వి ఎక్స్ వై ఆర్ రియల్, యూ వి ఎక్స్ వై ఆర్ రియల్, బట్ ఇక్కడ ఐ ఉంది. సో ఐ ఉంది కాబట్టి ఆ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అవుతుంది. యూ ఆఫ్ ఎక్స్ కామా వై అనే పార్ట్ రియల్ పార్ట్ అవుతుంది. ఐ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ కామా వై అనే పార్ట్ ఇమాజినరీ అవుతుంది. ఎందుకని ఐ ఈజ్ కాంప్లెక్స్ నెంబర్, ఐ ఈజ్ కాంప్లెక్స్ నెంబర్. సో అందుకని ఆ పార్ట్ ఏమవుతుందంటే ఇమాజినరీ పార్ట్ ఉంది. కానీ ఇక్కడ ఎక్స్ కామా వై అండ్ యూ వి ఆర్ రియల్, అవన్నీ రియల్ అవుతాయి. సో కాకపోతే మనం యూజ్ చేసిన మనం రాసినప్పుడు యూ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ కామా వై. సో దట్స్ ద రీజన్, అక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి ఆ పార్ట్ ఏమవుతుందంటే ఇమాజినరీ పార్ట్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి రియల్ పార్ట్ అవుతుంది, రిమైనింగ్ పార్ట్ రియల్ పార్ట్. therefore u of x comma y is real, v of x comma y is imaginary, y is imaginary. ఓకే, అయితే ఏం చెప్తారంటే టూ కండిషన్స్ చెప్తుంది ఈ థీరం. సిఆర్ థీరం వచ్చేసి సిఆర్ ఈక్వేషన్స్ టూ కండిషన్స్ చెప్తుంది, కాచి రేమాన్ ఈక్వేషన్స్. ఫస్ట్ వన్, డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో వి బై డో ఎక్స్ డో వి బై డో వై ఆర్ కంటిన్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ఆర్. ఈ ఫోర్ వచ్చేసి కంటిన్యూస్ అవుతాయట, కంటిన్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ మీన్స్ రియల్ నెంబర్ సిస్టమ్. సో ఇవి నాలుగు కంటిన్యూస్ అవుతాయి. డో యూ బై డో ఎక్స్ అంటే ఏం చేయాలి, యూ అనే ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తాం పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అలానే సెకండ్ దాంట్లో పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై. అండ్ థర్డ్, వి అనే ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాము ఎలా, పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అలానే విత్ రెస్పెక్ట్ టు వై. సో డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో వి బై డో ఎక్స్ డో వి బై డో వై. మీనింగ్ అది, డో యూ బై డో ఎక్స్ అంటే వి డిఫరెన్షియేట్ యూ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వి డిఫరెన్షియేట్ యూ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై, దట్ ఈస్ డో యూ బై డో వై. The differentiate v partially with respect to x, that is dou v by dou x and dou v by dou y are continuous of x and y in R. This is the first condition. And second one ఏంటంటే ఇవి ఈక్వల్ అవ్వాలి ఎలా, dou u by dou x is equal to dou v by dou y. dou u by dou x వచ్చేసి dou v by dou y కి ఈక్వల్ అవ్వాలి. అలానే dou u by dou y వచ్చేసి మైనస్ dou v by dou x కి ఈక్వల్ అవ్వాలి. సో ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, ఈ టూ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. therefore the above relations are known as Cauchy-Riemann equations, Cauchy-Riemann equations. okay, ఏంటి, the necessary and sufficient conditions for the derivative of the function. సో ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, ఈ టూ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే ద అబోవ్ రిలేషన్స్ ఆర్ నోన్ యాజ్ Cauchy-Riemann ఈక్వేషన్స్, Cauchy-Riemann ఈక్వేషన్స్. ఒకసారి ఈ కండిషన్స్ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డో యూ బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డో వి బై డో వై, డో యూ బై డో వై ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో వి బై డో ఎక్స్ డో వి బై డో వై. కొంచెం అంటే మీరు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. డో యూ బై డో ఎక్స్, దిస్ ఈజ్ చూడండి ఒకసారి, ఫస్ట్ వన్లో డో యూ బై డో ఎక్స్ ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం నేను చెప్తున్నాను. డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై. ఓకే, డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. So these relations are known as a Cauchy-Riemann equations, Cauchy-Riemann equations and also CR equations. CR equations అని కూడా అడుగుతుంటారు. నెక్స్ట్ సమ్ పాయింట్స్ అంటే అందుకే రిమెంబర్ అని రాసాం. ఇవేంటంటే సమ్ పాయింట్స్. ఏంటంటే ఆ పాయింట్స్, ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ అనలిటిక్ ఇన్ ఏ డొమైన్ D, then UV satisfies CR equations at all points in D, at all points in D. అంటే ఒక ఫంక్షన్, if a function is analytic, if a function is analytic in a domain D,
ఒక ఫంక్షన్ అనేది డొమైన్ డీలో అనలిటిక్ ఫంక్షన్ అయితే దెన్ u, v satisfies CR equations at all points in D. అంటే ఒక ఫంక్షన్ అనేది D అనే డొమైన్లో అనలిటిక్ ఫంక్షన్ అయితే అందులో ఉండే u అండ్ v సాటిస్ఫైస్ సిఆర్ ఈక్వేషన్స్. అందులో uv ఏ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తాయట, సిఆర్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తాయి ఎట్ ఆల్ పాయింట్స్ ఇన్ డి. నెక్స్ట్ సెకండ్ వన్, సిఆర్ కండిషన్స్ ఆర్ నెససరీ బట్ నాట్ సఫిషియంట్ ఫర్ నాట్ అనలిటిక్ ఫంక్షన్. అంటే సిఆర్ కండిషన్స్ అంటే కాచీ రేమాన్ ఈక్వేషన్స్ అనేవి కండిషన్స్ నెససరీ అవుతాయి కానీ బట్ నాట్ సఫిషియంట్ ఫర్ నాట్ అనలిటిక్ ఫంక్షన్. సో అనలిటిక్ ఫంక్షన్స్ విషయంలో సఫిషియన్సీ అవుతుంది కానీ నెససరీ అవుతుంది కానీ సఫిషియంట్ కాదని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సిఆర్ కండిషన్స్ ఆర్ సఫిషియంట్ ఇఫ్ ద పార్షియల్ డెరివేటివ్స్ ఆర్ కంటిన్యూస్. అంటే పార్షియల్ డెరివేటివ్స్ అనేవి కంటిన్యూస్ అయితే సిఆర్ కండిషన్స్ అనేవి సఫిషియంట్. సిఆర్ కండిషన్స్ ఆర్ సఫిషియంట్ ఎప్పుడు? ఇఫ్ ద పార్షియల్ డెరివేటివ్స్ ఆర్ కంటిన్యూస్. మనం చేసేదంతా పార్షియల్ డెరివేటివ్స్ మీదే కదా, సో కాబట్టి అవి కంటిన్యూస్ అయితే సిఆర్ కండిషన్స్ ఆర్ సఫిషియంట్. దీస్ ఆర్ సమ్ రిమెంబరింగ్ పాయింట్స్, అంటే రిమెంబర్ చేసుకుంటున్నాం మళ్ళీ ఒకసారి. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్. First one, if f of z and g of z are analytic functions. f of z, g of z are analytic functions అయితే, f of z అనేది g of z అనేది analytic functions అయితే, then f into z and f plus or minus g and f by z are also analytic functions provided g of z is not equal to 0. Okay, సో దిస్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఎఫ్ ఆఫ్ జెడ్, జీ ఆఫ్ జెడ్ అనేవి టూ అనలిటిక్ ఫంక్షన్స్ అయితే, మనం టూ అనలిటిక్ ఫంక్షన్స్ అని తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వాటి మల్టిప్లికేషన్ అంటే ఎఫ్ ఇంటూ జీ, వాటి అడిషన్ అంటే ఎఫ్ ప్లస్ జీ అనే మైనస్ ఎఫ్ మైనస్ జీ అండ్ డివిజన్ ఎఫ్ బై జీ ఆర్ ఆల్సో అనలిటిక్ ఫంక్షన్స్ ప్రొవైడెడ్ g of z is not equal to 0. g of z అది ఎప్పుడంటే g of z is not equal to 0 అయినప్పుడు అని చెప్తున్నాం. ఎందుకంటే g of z 0 అయింది అనుకుందాం, f by z రాసినప్పుడు ఏమవుతుంది, డినామినేటర్ 0 అయిపోతుంది. డినామినేటర్ 0 అయినప్పుడు ఏమవుతుంది, టోటల్ ఫంక్షన్ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఏంటి, ఇఫ్ f of z and g of z are analytic functions, then ఆ టూ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఏవైతే టూ అనలిటిక్ ఫంక్షన్స్ అని చెప్పుకున్నామో వాటి మల్టిప్లికేషను, అడిషను అండ్ మైనస్ అండ్ డివిజన్ ఆర్ ఆల్సో అనలిటిక్ ఫంక్షన్స్. ఎప్పుడు g of z is not equal to 0 అయితే, g of z అనేది not equal to 0 అయినప్పుడు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి analytic function of an analytic function is an analytic. ఒక అనలిటిక్ ఫంక్షన్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్, ఒక అనలిటిక్ ఫంక్షన్ యొక్క అనలిటిక్ ఫంక్షన్ కూడా అనలిటిక్ అవుతుంది. అంటే ఏ ట్రాన్స్పోజ్ హో ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అలా రాస్తారు కదా మీరు, ఏ ట్రాన్స్పోజ్ హో ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాస్తారు కదా, ఆ మోడల్లో ఇది. ది అనలిటిక్ ఫంక్షన్ ఆఫ్ ఎ అనలిటిక్ ఈజ్ అనలిటిక్. ఒక అనలిటిక్ ఫంక్షన్ యొక్క అనలిటిక్ ఫంక్షన్ వచ్చేసి ఈజ్ ఆల్సో ఈజ్ అనలిటిక్ ఫంక్షన్. అంటే మీకు ఎగ్జాంపుల్, మీకు ఐడియా కోసం చెప్తున్నాను, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాస్తారు. అంటే ఏకి ట్రాన్స్పోజ్ చేసి మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ఏనే వస్తుంది అని. ఇక్కడ ఏనే వస్తుందని మీనింగ్ కాదు, దట్ అంటే అలా ఉందన్నమాట మనకు. అనలిటిక్ ఫంక్షన్ ఆఫ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ ఈజ్ అనలిటిక్ ఫంక్షన్ అండ్ an entire function of an entire function is entire function. ఒక ఎంటైర్ ఫంక్షన్ తీసుకుంటే దాని ఎంటైర్ ఫంక్షన్ కూడా ఎంటైరే అవుతుంది. అంటే ఒక ఎంటైర్ ఫంక్షన్ ఇచ్చి దాన్ని మళ్ళీ ఏదో పాయింట్ దగ్గర ఎంటైర్ ఫంక్షన్ అని చూపించమంటే దట్ ఈజ్ ఆల్సో ఎంటైర్.
దట్ ఈజ్ ఆల్సో ఎంటైర్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, డెరివేటివ్ ఆఫ్ యాన్ అనలిటిక్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ యాన్ అనలిటిక్ ఫంక్షన్ ఈజ్ ఇట్సెల్ఫ్ అనలిటిక్. అనలిటిక్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ యాన్ అనలిటిక్ ఫంక్షన్, ఒక అనలిటిక్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఆఫ్ యాన్ అనలిటిక్ ఫంక్షన్ ఈజ్ ఇట్సెల్ఫ్ అనలిటిక్. అది ఇట్సెల్ఫ్ అనలిటిక్ ఫంక్షన్ అవుతుందంట. ఇట్సెల్ఫ్ అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, ప్రాపర్టీస్ వచ్చేసి వన్స్ అగైన్ ఒకసారి చూడండి. ఇఫ్ f of z and g of z are analytic functions, then its multiplication, its addition, and its minus and its division are also analytic functions, provided g of z is not equal to 0. సో ఒక అనలిటిక్, అది దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఏంటి, ఒక అనలిటిక్ ఫంక్షన్ తీసుకుంటే దాని అనలిటిక్ ఫంక్షన్ వచ్చేసి కూడా అనలిటిక్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, ఒక ఎంటైర్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు దాని ఎంటైర్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో అనదర్ ఎంటైర్ ఫంక్షన్. అండ్ ఒక అనలిటిక్ ఫంక్షన్ తీసుకుంటే దాని డెరివేటివ్ వచ్చి ఇట్స్ సెల్ఫ్ అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. దీస్ ఆర్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్స్. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ maximum minimum principle in complex variable. Maximum minimum principle in complex variable. So చూడండి, let f of z be analytic. f of z be analytic in the region R. f of z అనేది ఒక రీజియన్ లో అనలిటిక్ ఫంక్షన్ అవుతే then the maximum value of modulus of f of z, then the maximum value of modulus of f of z in R will occur at some point z0 on the boundary C of R. So అర్థమవుతుంది ఇక్కడ, let f of z be analytic. f of z be an analytic ఇక్కడ in the region R. Then the maximum value of f of z, maximum value of modulus of f of z అంటే ఈ ఫంక్షన్ కి మాగ్నిట్యూడ్ తీసుకోవాలి. తీసుకుంటే then the maximum value of modulus of f of z in R will occur at some point z0. దీని maximum value ఎలా వస్తుందంటే at some point z0, ఒక పాయింట్ దగ్గర z0 అనే పాయింట్ దగ్గర వస్తుంది on the boundary C of R. అంటే ఈ R అనే సిస్టంలో బౌండరీ C of R అంటే దీని యొక్క, సో వన్స్ అగైన్ చూడండి, let f of z be analytic in the region R. Then the maximum value of modulus of f of z. ఒక ఫంక్షన్ కి తీసుకుంటే ఈ ఫంక్షన్ యొక్క మాక్సిమం వాల్యూ చెప్పాలి అంటే modulus of f of z in capital R will occur at some point z0 on the boundary C of R. అంటే ఈ R అనే రీజియన్ లో దాని బౌండరీ C లో ఒక పాయింట్ z0 దగ్గర modulus of f of z యొక్క మాక్సిమం పాయింట్ ఉంటుందని దాని మీనింగ్. అండ్ ఇఫ్ f of z does not vanish at any z in the region R, then the minimum value of modulus of f of z. సో ఇంకొకటి చూడండి, if f of z does not vanish, f of z does not vanish అంటే మీనింగ్ ఏంటి, వానిష్ అంటే ఏంటి, జీరో. నాట్ వానిష్ అంటే జీరో అవ్వదు. ఇఫ్ f of z does not vanish at any z in the region R, R అనే రీజియన్ లోని ఏ పాయింట్ దగ్గర అవుతే f of z does not vanish, జీరో అవ్వదు, f of z అనేది జీరో అవ్వదు, then the minimum value of modulus of f of z, that is the minimum value of modulus of f of z, modulus of f of z. So will occur at some point z0 on the boundary C of R. సో ఇది కూడా సేమ్ అలానే చెప్తున్నారు, అంటే మాక్సిమం మినిమం ప్రిన్సిపల్ మీద కూడా మనము ప్రాబ్లమ్స్ చేస్తాం. మాక్సిమం మినిమం ప్రిన్సిపల్స్ ఇన్ కాంప్లెక్స్ వేరియబుల్, దీని మీద కూడా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం.
సో ఎలా చెప్తాము అంటే మ్యాక్సిమం వాల్యూని మినిమం వాల్యూని, సో మినిమం వాల్యూని ఎలా చెప్తాము, ఏ పాయింట్ దగ్గర అయితే వ్యానిష్ అవ్వదో, ఏ ప్లేస్ డస్ నాట్ వ్యానిష్ ఎట్ ఎనీ జెడ్ ఇన్ ద రీజన్ ఆర్, అప్పుడు ఎక్కడైతే జీరో అవ్వదో దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ విల్ అక్కర్ సమ్ పాయింట్ జెడ్ నాట్ ఆన్ ద బౌండరీ సి ఆఫ్ ఆర్. ఇలా మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్స్ని కూడా మనం ప్రాబ్లమ్స్లో చెప్తుంటాం, ప్రాబ్లమ్స్లో ఎలా చేయాలో చెప్తాం. సో ఇవన్నీ ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఈరోజు మనం అన్ని డెఫినేషన్స్ చెప్పుకున్నాం చూడండి. ఈ డెఫినేషన్స్ని యూజ్ చేసుకొని రేపటి నుంచి ప్రాబ్లమ్స్ కంపల్సరీ చెప్తాను, రేపటి నుంచి వీటి మీద ప్రాబ్లమ్స్ చెప్తాను. కాబట్టి మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్స్. ఇవేమో రిమెంబర్ అంటే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ ఒకసారి చూడండి. కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ మీద మనం చేస్తుంటాం. ఏం చెప్తుందంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ కామా వై టు ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ జెడ్ ఇన్ డొమైన్ ఆర్. ఇవన్నీ కంటిన్యూస్ అవ్వాలి. ఒకసారి బాగా చూడండి, ఇవన్నీ కంటిన్యూస్ అవ్వాలి. ఏమేమి కంటిన్యూస్ అవ్వాలి, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో బి బై డో ఎక్స్, డో బి బై డో వై, ఇవన్నీ కంటిన్యూస్ అవ్వాలి. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. దీస్ టూ కండిషన్స్ ఆర్ ఆల్సో సాటిస్ఫైడ్. అప్పుడు ద అబవ్ రిలేషన్స్ ఆర్ నోన్ యాజ్ కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ అంటారు. కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ అని అంటారు. ఓకే, మనము ఇవి ప్రూవ్ చేస్తాం. అంటే ఒక రకంగా ఏంటంటే మీకు ఎలా ఉంటాయి ఇవి, మీరు M1లో చేస్తారు కదా, ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్లో లాగా కొంచెం, అంటే యాజ్ ఇట్ ఈస్ కాదు. సో మీకు కొంచెం ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను అంతే, ఎలా గుర్తుపెట్టుకోవాలని. డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై, డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో ఎక్స్. సో అర్థమవుతుంది కదా మీకు, కర్సర్ ఎలా యూజ్ చేస్తున్నారో మీకు అర్థమవుతుందో గుర్తుపెట్టుకోవడం కోసం. ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. ఈ టూ కండిషన్స్ ఈక్వల్ అవుతే ద గివెన్ ఈక్వేషన్స్ సాటిస్ఫైస్ కాషీ-రీమాన్ ఈక్వేషన్స్. అదర్వైజ్ ఏం చెప్తామంటే ఈ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయలేదని మనం చెప్తాం. సో ది అబౌవ్ రిలేషన్స్ ఆర్ నోన్ యాజ్ కాషీ-రీమాన్ ఈక్వేషన్స్. ఓకే, సో ఇంకా ఏం చెప్పుకున్నాం మనం, ఎంటైర్ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఎట్ ఎవ్రీ పాయింట్ జెడ్, ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ప్రతి పాయింట్ దగ్గర అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది ప్లేన్లో, ఎఫ్ ఆఫ్ జెడ్ సెడ్ టు బి యాన్ ఎంటైర్ ఫంక్షన్ ఆర్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం. అండ్ ఇంకా ఏం చెప్పుకున్నాం, ఇంకా డొమైన్ ఫస్ట్ది, ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఎట్ ఎవ్రీ జెడ్ బిలాంగ్స్ టు డి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ సెడ్ టు బి అనలిటిక్ ఇన్ దట్ డొమైన్ అని కూడా చెప్పాం. ఓకే, అండ్ అనలిటిక్ కూడా చెప్పుకున్నాం. లెట్ ఎ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ బి డిరైవబుల్ ఎట్ ఎవ్రీ పాయింట్ జెడ్ in an epsilon neighborhood of z naught, that is f dash of z exists for all z such that modulus of z minus z naught is less than epsilon where epsilon is greater than 0. సో ఫస్ట్ మీరు బాగా ఇది అర్థం చేసుకోండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఎట్ జెడ్ నాట్, ఎప్పుడైతే మనం జెడ్ నాట్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ ఫంక్షన్ అని చెప్తాము, అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్ ఎట్ ఎవ్రీ పాయింట్ జెడ్ ఇన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ జెడ్ నాట్. దిస్ ఈస్ ద అనలిటిక్ ఫంక్షన్. Okay.